దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బానే ఉందండి. మరి 3 సంధ్యలు ఉన్నాయి. మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలు ఉన్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ 3వ కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనపడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా? ఆ ఎరుపు నీ 3వ కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోంది ఆ ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య 3 నీ ముఖమండలంలోనే ఉన్నాయి. నీ 3 కళ్ళే 3 విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడాలి. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఎంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు, లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని? నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రవరదిపురా, నీవును ఆపద కోర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధర్మగౌర్యుడు. ఎంత గొప్ప ఉదాహరణ చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో. బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయన కన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశులోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగా. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరమిస్తావా అన్నాడు. ఎందుకని? అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. చంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు చంపలేడు, చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేంటి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండుడంటే సూర్యనారాయణమూర్తి. మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి. అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోహ భాస్కరం పూజయామి. ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా.
సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా? మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేసినట్టు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆయన ఏదో ధేను ఎందు ఆర్తి పొందాడని వేరొక విషయం కూడా చెప్తారు. కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకానొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు. ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసి కొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది. ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమో అని ఆవిడ ఏం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది. 100 ఏళ్ళు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా? ఏమిటో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నాళ్ళు.